అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఇక్కడ చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం నుంచి చూడండి. ఇజ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా, చేయబోవు నిబంధన అంటే ఫ్యూచర్ టెన్స్ అన్నమాట, జరగబోతుందన్నమాట. వారి మనసులో నా ధర్మ విధులను ఉంచుదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును. ఇంకా చేయలేదు, దేవుడు ఇంకా చేయలేదు, ఆయన చెయ్యబోతున్నారు ఫ్యూచర్లో. ఇక్కడ చూసారా, ఇంతకుముందు ఇజ్రాయేల్ ప్రజలకు ఐగుప్తులో నుండి బయటకు వచ్చినప్పుడు మోషే గారి ద్వారా 10 ఆజ్ఞలను పలక మీద రాసి దేవుడు పంపించారు. వాటి వల్ల ఎక్కడ కూడా వాళ్ళకి పశ్చాత్తాపం అనేది ఉండేది కాదు. పాపం చేశామా, బలి అర్పించామా దేవుడి ముందు, అంతే, అలాగనే ఉండేది. దాని వలన వాళ్ళకి ఏమీ పశ్చాత్తాపం అనేది కలిగేది కాదు హార్ట్లో నుంచి. అది ఇక్కడ మనం చూసారా, క్రైస్తవులకి ఈ కొత్త నిబంధన వలన, క్రీస్తు వలన మనం ఒక పాపం చేస్తే మనం తట్టుకోలేము, హృదయం నుంచి వస్తుంది ఆ గిల్టీనెస్ అనేది. అది ఇజ్రాయెల్లో మిస్ అయింది. అందుకనే ఇప్పుడు కొత్త నిబంధన ఎలా యాక్ట్ చేస్తుందో అలాగనే దేవుడు వాళ్ళకు కూడా చేయబోతున్నారు. వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడై ఉందును, వారు నాకు ప్రజలై యుందురు. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశం చేయడు. ఒకళ్ళకొకళ్ళు చెప్పుకొని అవసరం పనిలేదంట. ఒకరోజు ఒక మూమెంట్ వస్తుంది, మెస్సయ్య అని మనం తెలుసుకున్నాం అనే ఆ మూమెంట్, ఇదిగో దేవుడు ఈయనే, మనం మిస్ అయ్యాము, మనము కనుగొనలేదు, ఈయనే దేవుడు నమ్ముకోండి అని చెప్పుకొని అవసరం లేదంట. వాళ్ళకి వాళ్ళే దేవుడే, ప్రతి ఒక్కరికి దేవుడే తెలుపుకుంటారంట. ఎవ్వరు కూడా ఏం చేయని అవసరం లేదు. వాళ్ళు చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకం చేసుకోనని ప్రభు సెలవిచ్చుచున్నాడు. చూసారా అండి, ఎంత ప్రేమగల దేవుడు. వారి పాపములను గుర్తు చేసుకొనుడంట. మనము ఆ మూమెంట్ కోసం వెయిట్ చేసి చూడాలి అంతే. అదొక అద్భుతమైన మూమెంట్ అండి. ఇజ్రాయెల్స్ అందరూ కూడా దేవుడి వైపు తిరగడం,